వెల్కమ్ టు ఇన్నిచ్కే స్టోరీ బోర్డ్. అలనాటి చిత్రాలలో ఈరోజు షావుకారు చిత్రం. దర్శకత్వం ఎల్. వి. ప్రసాద్, నిర్మాత నాగిరెడ్డి గారు, సంగీతం ఘంటసాల, తారాగణం, షావుకారు జానకి, నందమూరి తారక రామారావు. కథల్లోకి వెళితే, వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య, గోవిందరాజుల సుబ్బారావు, రామయ్య, శ్రీవాత్సవ, బావమరుదులు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటారు. రామయ్య కూతురు సుబ్బులు అంటే చెంగయ్యకు ఇష్టం. ఆమెను కొడుకు సత్యం రామారావు ద్వారా కోడలిగా చేసుకోవాలనేది ఆయన ఆశ. చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సున్నం రంగడు ఎస్. వి. రంగారావు బాకీలు వసూలు చేసి పెడుతుంటాడు. ఈ రెండు కుటుంబాల మధ్య ఆప్యాయతలు వెల్లివిరిసేవి. చెంగయ్య తండ్రి హయాములో ఒక ధర్మసత్రం కట్టించారు. అందులో బీదాబిక్కీ జనం ఉంటుంటారు. బంగారయ్య అనే వ్యాపారి తన పెద్ద కొడుకు వరాలు, రేలంగి, సత్రంలో ఒక పక్క కొట్టు పెట్టుకుంటాడని, సత్రంలో ఉండేవాళ్లు ఉండవచ్చని, అవసరమైతే అద్దె కూడా ఇస్తామని చెబుతాడు. రంగడు, పంతులు మాటలమీద చెంగయ్య మౌనంగా అంగీకరిస్తాడు. అయితే కొట్టు పెట్టిన తొలిరోజే బంగారయ్య కొడుకులు అక్కడ ఉన్న జనాలను వెళ్లగొడతారు. గుడ్డి తాత సామాను కూడా గిరాటు వెయ్యడం చూసిన గ్రామస్థులు కొట్టులో సామాను బయట పారవేస్తారు. బంగారయ్య కొడుకులతో చెంగయ్య దగ్గరకు వచ్చి గ్రామస్థులు చెంగయ్యను అవమానించారని చెబుతాడు. పోలీసు పంచాయతీలో చెంగయ్యకు ధర్మసత్రం పట్ల ఉన్న హక్కు గురించి పంతులు, వంగర, రామయ్య సాక్ష్యమిస్తారు. రామయ్య చెంగయ్యకు సత్రాన్ని అద్దెకు ఇచ్చే హక్కు లేదని చెప్పడంతో చెంగయ్య కోపగిస్తాడు. రెండు ఇళ్లకు మధ్య ఉన్న తలుపు మూసేపిస్తాడు. సత్యం తండ్రిని విడిచి పట్నం వెళ్ళిపోతాడు. రంగడి మాటలతో చెంగయ్య కోపం పెరుగుతుంది. తనకు రావలసిన బాకీ కోసం రామయ్య పైవత్తిడి తెచ్చాడు. నారాయణ కొంచెం దుడుకు మనిషి. నారాయణ భార్య నగలు అమ్మి తీర్చబోతే అంతకు ముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటుమీద చెల్లు వేయలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు. చెంగయ్య, రాత్రివేళ రంగడు నారాయణ పంటను తగులబెట్టబోతే నారాయణ కొడతాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి నారాయణ చెంగయ్యను దూషిస్తుంటే ఉప్పు తిన్న వాడిగా అడ్డుకున్నానని, అందుకు నారాయణ తనను కొట్టాడని చెబుతాడు. చెంగయ్య తప్పుడు కేసు పెట్టిస్తాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి తన అన్నను క్షమించమంటుంది జానకి. చెంగయ్య అంతా తన చేతుల నుండి దాటిపోయిందని చెబుతాడు. నారాయణ జైలు పాలవుతాడు. పట్నంలో కొడుకును చూడడానికి వెళ్లిన చెంగయ్య, తన కొడుకు సత్యం జైల్లో ఉండడాన్ని తెలుసుకుంటాడు. నిజానికి సత్యం కూడా చేయని నేరానికి స్నేహితుని కుట్రవల్ల జైలు పాలవుతాడు. అప్పీలు కోసం దరఖాస్తుపై సంతకం పెట్టమంటే సత్యం తిరస్కరిస్తాడు. తన ప్రమేయంతో కొన్ని, తన ఉదాసీనతతో కొన్ని, తనకు తెలియకుండా జరిగిన సంఘటనలు కొన్ని ఈ స్థితి కల్పించాయని చెంగయ్యకు అర్థమవుతూ ఉంది. రంగడు తన పేరు చెప్పి అప్పులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. వాడిని తన బాకీలు వసూలు చేయవద్దని చెబుతాడు. రంగడు తామిద్దరు కలిసి చాలా పనులు చేశామని అవి గుర్తుంచుకోమని చెబుతాడు. అయితే ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెంగయ్య చెబుతాడు. స్వతహాగానే అంతర్ముఖుడు, ముభావి అయిన చెంగయ్య మరింత ఒంటరి అయిపోయాడు. గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు జరిగి మార్పులు తెలుస్తున్నాయి. ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తాడు. పథకం గురించి కూపీ లాగిన చాకలి రామి, కనకం, సుబ్బులుకు చెబుతుంది. చెంగయ్య మావమీద కోపంతో సుబ్బులు ఈ విషయానికి రహస్యంగా ఉంచుతుంది. మనసు నెమ్మళించక వదినకు ఈ విషయానికి చెబుతుంది. శాంతమ్మ బుర్రకథ దగ్గరకు వెళ్లిన మావగారికి ఈ సంగతి చెప్పడానికి వెళుతుంది. ఈలోగా సుబ్బులు ఉండబట్టలేక గోడదూకి చెంగయ్యను నిద్రలేపుతుంది. అనుకోకుండా వచ్చిన సుబ్బుల్ని చూసి ప్రమాదాన్ని పట్టించుకోకుండా సంతోషపడిపోతాడు. సుబ్బులు రంగడి సంగతి చెప్పి బయటకు వెళ్ళిపోదామని బతిమాలుతుంది. సుబ్బులు ఎంత చెప్పినా చెంగయ్య బయటకు రాడు. రంగడు, దొంగలతో వచ్చి స్తంభానికి కట్టి హింసించినా ఇనపపెట్టె తాళాల ఆచూకీ చెప్పడు. సుబ్బుల్ని కూడా హింసించడం మొదలు పెట్టగానే తాళాలు ఎక్కడున్నది చెప్పేస్తాడు. పెట్టె తాళం తెరిచే సమయానికి రామయ్య గ్రామస్థులతో వచ్చి రంగడిని, అతని బృందాన్ని బంధిస్తారు. రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినా వారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సత్యం, నారాయణ జైలు నుంచి తిరిగి వస్తారు. సత్యంతో సుబ్బులుకు పెళ్లి జరుగుతుంది. కథ సమాప్తం అవుతుంది. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.